ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కొనసాగుతోంది. కవిత ఆరోపణల తర్వాత హరీష్ రావు కేసీఆర్ తో భేటీ కావడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కవిత ఆరోపణలు, తాజా రాజకీయాలపై నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక మరోవైపు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కూడా ఫామ్ హౌస్ లో జరుగుతున్న భేటీలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ ఇంకా కొనసాగుతోంది. కవిత ఆరోపణల తరువాత హరీష్ రావు కేసీఆర్ తో భేటీ కావడంతో ఈ ఇరువురి భేటీ కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి కూడా కేటీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. కవిత ఆరోపణలు, తాజా రాజకీయాలపైన వీరందరూ కూడా చర్చిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్ కూడా ఇదే ఫామ్ హౌస్ లో జరుగుతున్న భేటీలో పాల్గొంటూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. రామకృష్ణ, సంధ్య విదేశీ పర్యటన ముగించుకొని ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హరీష్ రావు గారు కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకోవడం జరిగింది. హరీష్ రావే కాకుండా జిల్లాలో ఉన్నటువంటి ఫారూక్ హుస్సేన్, అదే విధంగా ఉన్నటువంటి ఇంకా ఇతర నాయకులు, అందుబాటులో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అందరూ కూడా ఫామ్ హౌస్ కు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా అనుభవజ్ఞులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, అదేవిధంగా హరీష్ రావు గారి సమక్షంలో పిలిచి అక్కడ మొన్న కవిత చేసినటువంటి వ్యాఖ్యలపై ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో పార్టీ విధి విధానాలపై చర్చ జరుగుతున్నట్టుగా కొంత విశ్వసనీయ సమాచారం. హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ కవిత చేసినటువంటి వ్యాఖ్యలపైనే ముఖ్యంగా పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని పార్టీ ఎలా ముందుకెళ్ళాలి, ఏం చేయాలి, ఆమె సస్పెన్షన్ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనే అంశంపై కూడా చర్చ జరుగుతున్నట్లుగా సమాచారం. కేటీఆర్ మాత్రం వారం రోజులుగా ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. ఆయన కూడా ఇందులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఏం అంశాలపై చర్చ జరుగుతుందనే ఒక ఉత్కంఠ అయితే పార్టీ క్యాడర్ లో ఇతర నాయకులు కూడా నెలకొందని చెప్పొచ్చు. అయితే రామకృష్ణ, మనం ఆల్రెడీ చూసాం కవిత ఆరోపణలకు సంబంధించి మంత్రి హరీష్ రావు చేసినటువంటి కామెంట్స్, అంటే కవిత విఘ్నతకే వదిలేస్తాను అని చెప్పి. అండ్ కవిత ఇష్యూకి సంబంధించి కూడా కొన్ని రోజులుగా ఫామ్ హౌస్లో కేసీఆర్తో నేతలు వరుసగా భేటీలు జరుగుతూనే ఉన్నాయి. సో దీని తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు బహిరంగంగా వచ్చి రియాక్ట్ అయినటువంటి పరిస్థితి లేదు. ఆమెను సస్పెండ్ చేస్తూ లెటర్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ భేటీ తర్వాత ఏమన్నా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు బయటకు వచ్చి మాట్లాడే అవకాశాలు ఎంతవరకు ఉండొచ్చు? కవితపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ బయటకి వచ్చి మాట్లాడడం అనేది మాత్రము ఎలాంటి కామెంట్స్ ఏ నాయకులు కూడా చేసే అవకాశం లేదు. అయితే కవిత ఎపిసోడ్ కి సంబంధించి మాట్లాడితే కేవలము అది కేసీఆర్ మాత్రమే మాట్లాడాల్సినట్టుగా తెలుస్తోంది. ఆయన మాత్రమే మాట్లాడేట్టుగా ఉన్నారు. కేటీఆర్ గాని, హరీష్ గాని, ఇతర నాయకులు గాని ఎవరు కూడా బయట మీడియా ముఖంగా గాని, సమావేశాల్లో గాని దీనిపై చర్చించకూడదు అన్నట్టుగానే పార్టీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రైట్ రామకృష్ణ.